అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఎండు రొయ్యలు ఇగురండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది అమ్మమ్మల కాలం నాటి వంటకం. తరచూ చేసుకుంటూ ఉంటాము. ఈ కాలంలో ఎక్కువగా వస్తాయండి. ఈ శీతాకాలంలో అంటే వర్షాల్లో పడిన రొయ్యల్ని ఎండబెట్టి ఈ శీతాకాలంలో అమ్ముతారండి. ఇవి ఎండు రొయ్యలు ఒలిసి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఈ ఇగురు కూర చేయటానికి మీడియం సైజు 2 ఉల్లిపాయలు పడతాయండి. వీటితోటే కదా గ్రేవీ కావాల్సింది. పొట్టొలిసి కడిగి ముక్కలు కోసి పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు టమాటా అండి. టమాటాని కూడా కడిగి ముక్కలు కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి ముందుగా స్టవ్ వెలిగించి దాకపెట్టాను. అలాగే ఈ కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి. సరిపడా ఈ నాన్ వెజ్ కూరలు కదండి, సరిపడా కొంచెం వేస్తే సరిపోతుంది. అలాగే ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ఈ జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఈ ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకోవాలండి. ఎండు రొయ్యలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం స్మెల్ అనేది ఉండదు, నీచు వాసన. అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. దీనిలో కొంచెం ఉల్లిపాయ ఎక్కువే పడుతుందండి. కూర గ్రేవీకి ఉల్లిపాయే కదండి ఎక్కువ. అలాగే ఈ కొంచెం దీనిలో పసుపు వేసుకోవాలండి. పసుపు వేస్తే కలరు ఆరోగ్యానికి కూడా మంచిదండి, యాంటీబయాటిక్ కదా. పసుపు వేసాను. అలాగే దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి, కూరకి సరిపడా. ఇప్పుడు మొత్తం కూడా కలుపుకోవాలండి. ఇది కూర చాలా టేస్ట్ ఉంటుందండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి, బ్యాచిలర్స్ అలాంటి వాళ్ళకి కూడా చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఎక్కువ టైం పట్టదు కదండి. ఇవి త్వరగా చేసేసుకోవచ్చు. ఎక్కువ కూడా వేయవసరం లేదు. దీనిలో ఉల్లిపాయ, టమాటా అంతే కదండి, ఎండు రొయ్యలు ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఎందుకంటే ఉప్పు, పసుపు అంతా కూడా ఈ రొయ్యలు, ఈ ఉల్లిపాయకి కూడా పడుతుంది. అలాగే మెత్తగా అవ్వాలండి ఉల్లిపాయ అనేది. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచి తీసి చూస్తే ఉల్లిపాయ మగ్గితే గనక ఇప్పుడు టమాటా వేసుకోవాలండి. చూసి ఉల్లిపాయ మగ్గిన తర్వాత వేయాలండి. లేదంటే పులుపుకి కొంచెం మళ్ళీ టమాటా వేసేసరికి ఉల్లిపాయ బిరిసెక్కుతుంది కదా. అందుకే ఉల్లిపాయ మెత్తగా అయిన తర్వాత వేసుకోవాలండి టమాటా. ఇవి మా చెట్టుకు కాసిన టమాటానేనండి. అవి కొంచెం పందికొక్కులు అవి ఉంచటం లేదండి. కాయలు ఎప్పుడు కొట్టేస్తున్నాయి. ఒక కాయ పండింది, అందులో కూరలో వేస్తున్నానండి. ఇప్పుడు దీనికి తగినంత కారం వేసుకోవాలండి. టమాటా కూడా మగ్గిన తర్వాత దీనికి సరిపడా కారం వేసుకోవాలండి. మొత్తం ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోయాలండి. అవి రొయ్యలు కూడా ఉడకాలి కదా మెత్తగా. కొంచెం వాటర్ పోసి మూత పెట్టాలండి. ఒక 10 మినిట్స్ ఉంటే అయిపోతుంది. మనం చేసుకునే దాన్ని బట్టి ఇలా తీసి ఒకసారి చూడాలండి. అయిపోయింది. రొయ్యలు ఇగురు, ఎండు రొయ్యలు ఇగురండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. ఈ ఎండు రొయ్యలతో చాలా రెసిపీస్ చేయొచ్చండి. ఆకుకూరల్లోనూ కాయగూరల్లో కూడా కలుపుకోవచ్చండి. దోసకాయ, వంకాయ, టమాటా అన్నిటిలో కూడా వేసుకోవచ్చు. ఎండు రొయ్యలు అనేది చాలా టేస్ట్ ఉంటాయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. సీ ఫుడ్ అంటారు కదండి ఎండు రొయ్యలు కూడా. అలాగే ఎండు రొయ్యలు, ఎండు చేపలు కూడా హెల్త్కి మంచిదేనండి తినేవాళ్ళకి. బీపీ వాళ్ళు కొంచెం తగ్గించుకోవాలి. ఇలా మరిన్ని వీడియోస్ చేయటానికి వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. లైక్స్ చేయండి. అయిపోయిందండి ఎండు రొయ్యల ఇగురు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.